ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఇవాళ అతిథిగా రాబోయేది ఎవరంటే ఈవిడొక లెజెండ్, ఒక వరల్డ్ ఛాంపియన్. ఈవిడ ఎంతో కష్టపడి పట్టుదలతో ఆవిడ ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశం పేరు గర్వపడేలా చేశారు. అసాధారణమైన అద్భుతమైన వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్. ये मंजिलें है कौन सी न वो समझ सके न हम अजीब दास्ता है ये कहा शुरू कहा खत्म ये मंजिलें है कौन सी न वो समझ सके न हम. Thank you. Thank you, sir. ఆప్కి అదాలత్కి ఒక బాక్సర్ రాబోతున్నారని అనుకున్నాను, కానీ ఒక సింగర్ వస్తారని అస్సలు ఊహించలేదు. Thank you. ఆప్కి అదాలత్లో ఇవాళ రాబోయే జడ్జి కూడా చాలా స్పెషల్. ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, 37 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఉంటూ ఈయన ఇండియాకి సేవలందించారు. ప్లీజ్ వెల్కమ్ రిటైర్డ్ మేజర్ జనరల్ అరవింద్ భాటియా. ఇక విచారణ మొదలు పెడదాం. మేరీ కోమ్, మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ముందు నాకు ఒక కమిట్మెంట్ కావాలి. చెప్పండి. మీకు వ్యతిరేకంగా ప్రశ్న అడిగితే పంచ్ చేయకూడదు, సరేనా? నిజం చెప్పాలి అంటే నాకు బాక్సింగ్లో ఎటువంటి భయమూ లేదు. మీ షోని తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే రండి, ఇవాళ మనం మన కేసుని మొదలు పెడదాం. మొదటి ఆరోపణ బాక్సర్ మేరీ కోమ్ మీద. ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కామ్ గారి మీద ఆరోపణ, ఈవిడ చాలా చిలిపిగా ఉంటారు. నేను ఎందుకు భయంగా ఉందన్నానంటే, మీ చిన్నప్పటి సంఘటనలు నేను చాలా చదివాను. మీరు మీ అన్నయ్యని దారుణంగా కొట్టిన దెబ్బలకి ఆయన్ని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. నేను చాలా నాటీగా ఉంటాను చిన్నప్పటినుంచే. అవును, అది నిజమే. దేవుడు ఒకవేళ దేన్నైనా సాధించడం కోసం నన్ను పుట్టించాడో ఏమో. నాకా టైంలో అదంతా తెలీదు. అందరి పిల్లలకి ఆటలంటే బాగా ఇష్టం. కానీ నా గ్రామంలో మీరు చూశారు అంటే ఆడపిల్లలకి ఆటల్లో ఇష్టం అనేది పెద్దగా ఉండేది కాదు. కానీ నాలో పెద్దగా ఎనర్జీ ఉండేది, గొప్ప ఇంట్రెస్ట్ ఉండేది. ఆడవాళ్ళకి నచ్చే ఏదీ నాకు నచ్చేది కాదు. కుర్రాళ్ల వస్తువు ఏదైనా కూడా, అంటే డ్రెస్ నుంచి ఆటల్నుంచి అవన్నీ నాకు నచ్చేవి. వాటితోనే వాడితో ఢీకొనేదాన్ని, సవాలు చేసేదాన్ని. దానివల్ల కొన్ని సమయాల్లో నాకు అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేది. ఎవరైనా నా గురించి ఏవైనా చెప్తే వాళ్ళని నేను ఊరికే వదిలేదాన్ని కాదు, ఒకంతు చూసేదాన్ని. అది అన్నయ్యనా పర్వాలేదు. అది అన్నయ్య అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవరైనా సరే, ఒకర్ని కూడా విడిచిపెట్టను. ఇది నిజమా? మీరు ఎవరినైనా చిన్నపిల్లతో కొట్టేస్తాను. గోళీలాడేవారట? అవును, అదే నా జీవితానికి ప్రారంభమని చెప్పచ్చు. ఉదయం 6 గంటలనిచ్చే సాయంత్రం 6 గంటల వరకు రోజంతా గోలీలు. నేను ఎలా ఆడతానంటే, గోలీలు పట్టుకొని ఇలా ఏం చేసి అలా వదులుతాను, ఈ విధంగా. నన్ను ఒక్కరు కూడా ఓడించలేకపోయేవారు.
మిగతా వాళ్ళకి ఇదే చాలా పెద్ద సమస్యగా ఉండేది కుర్రాళ్ళకి కదా. చిన్నప్పటినుంచే ఒక్కొక్క గోళీని ఏం చేసి ఎంత దూరంలో ఉన్నా కరెక్ట్గా కొట్టేదాన్ని. పక్కనున్న దాన్ని ఏం చేసి కొట్టడంలో ప్రయోజనం లేదు, అందులో ఎటువంటి యూసు లేదు. అది ఎంత దూరంగా ఉన్నా దాన్ని ఏం చేసి కళ్ళు మూసుకొని కొట్టాననుకోండి, ఇలాగా ఒకే ఒకసారి కొడితే అదే నా టార్గెట్ రీచ్ అవుతుంది. నన్ను ఎవరు ఓడించలేరు. మీరు చెట్టెక్కి కూర్చునేవారు, అవును. పాములతో ఆడుకునేవారట. రజత్ సార్ నా రహస్యాలన్నీ బయటపెట్టేశారు. నేను చెట్లన్నీ ఎక్కుతాను, పావుల్ని పట్టుకొని ఆడుకుంటాను. చిన్నప్పటినుంచే నాకు పావులంటే ఓ, మనల్ని అవి అటాక్ చేయడానికొస్తాయి. అప్పుడు వాటిని కొట్టాల్సుంటుంది మన ప్రాణాలు కాపాడుకోవడానికి. ఒక్కరోజు రాత్రి పూట నేను చర్చికి వెళ్తున్నాను. వెళ్ళి తిరిగొస్తుంటే నా ముందు చాలా పెద్ద పాము నా ముందు క్రాస్ చేసి వెళ్తోంది. నేను ఎంత భయపడిపోయానంటే అప్పటినుంచి నాకు పావంటేనే అదో రకమైన భయం. పాము భయపడిందా, మీరు భయపడ్డారా? పావుకి నేనంటే భయం కాదు, నాకే పావంటే భయం. ఈ విధంగా నా వయసులో చిన్నప్పటినుంచే నేను చాలా నాటిగా ఉండేదాన్ని. సో ఇప్పుడు చాలా విషయాలు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను ముందు కంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. లేదు, ఇప్పుడు కూడా మీరు చిలిపిగానే ఉంటున్నారు, నేను విన్నాను. వోడ్కా బాటిల్ మొత్తం మీరు ఖాళీ చేశారట. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పుడు విషయమనే నేను చెప్తాను. దీన్ని నేను ఒప్పుకోను. ఇది నిజమా చెప్పండి, వోడ్కా బాటిల్ని మీరు మంచినీళ్ళు అనుకుని ఫుల్గా తాగేశారు. ఓరి దేవుడా! యాక్చువల్లీ నేను షిలావ్‌లో ఒక మ్యారథాన్ ఈవెంట్‌కి వెళ్ళాను. రన్ చేసిన తర్వాత రూమ్‌కొచ్చేశాను. నాకు చాలా దాహం వేసింది. అప్పుడక్కడ ఒక బాటిల్ ఉంది. దాన్ని ఏమంటారు, ఒక విధంగా రౌండ్‌గా ఉంటుంది. వోడ్కా. ఆ బాటిల్ మీరు చూసారంటే విజిబుల్‌గా లేదు. అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, నీళ్లు తెలుస్తాయి. నీళ్ళలాగా. ఆ బాటిల్ కాదు, ఆ బాటిల్ హోటల్లో అలాగే పెట్టారు. అది కాపర్ తో వస్తుంది. అలాగే ఉంది. అది నేను ఎత్తినప్పుడు అది నేను నీళ్ళే అని అనుకున్నాను. మోస్ట్లీ ఆ బాటిల్లో నీళ్లు నైటంతా అలాగే పెట్టుంచి పొద్దున్నేసి తాగితే హెల్త్‌కి చాలా మంచిదని చెప్తారు కదా. అది నిజం అబద్ధమా మీరే చెప్పండి. హా, అందువల్ల నేను ఆ బాటిల్ని చూడగానే నాకు అలాగే అనిపించింది. నేను ఆ బాటిల్ని ఓపెన్ చేశాను. ఒకవేళ నేను దాన్ని తీసి నోరు దగ్గర పెట్టుంటే నాకా స్మెల్ వచ్చుండేది, నాకది తెలుసుండేది. కాని నేను చాలా కంగారులో ఇలాగ తెరిచి అలాగే వంపేసుకున్నాను. సగం లోపలికి వెళ్ళిపోయింది. సడన్ గా 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్లో నా తల అలా తిరిగిపోయింది. నేను వెంటనే నా పిఏకి కాల్ చేశాను. నాకేదో అవుతుంది, నేను ప్రైజ్ వేరే ఇవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది. ఒకవేళ నేను నిద్రపోతే నన్ను లేపండి, ఎవరైనా రూమ్ బయటొచ్చి నిలబడి నన్ను లేపండి, నాక్ చేయండి, నాకేదో అయిపోయిందని వాళ్ళకి చెప్పాను. నేను లేవగలనా లేదా అని నాకేం తెలియలేదు. అక్కడున్న బాటిల్లో అవి నీళ్లని అనుకుని నేను తాగేశాను. అవి నీళ్లు కావు, వోడ్కా. ఓరి దేవుడా! సార్ నేనేం చేస్తానా సమయంలో నాక్కూడా ఏం అర్థం కాలేదు, ఏమి తెలియలేదు. అయితే అది నేను వోడ్కా అని. అయితే నేను చెప్పింది నిజమే కదా? అది నిజమే. ఇలా ఈ ఇరికించేశారే. మధ్య జరిగిన ఇంకో చిలిపితనం గురించి చెప్తాను. చెప్పండి. మీరు ఎంత ఫాస్ట్ గా బండి డ్రైవ్ చేశారంటే పోలీస్ వెహికల్ మీ ఈ విషయాలన్నీ మీరు ఎలా తెలుసుకుంటున్నారు? ఎవరిదంతా మీకు చెప్తున్నారు? ఓకే. హ్మ్. హ్మ్. నేను జీవితంలో డ్రైవింగే నేర్చుకోలేదు. డైరెక్ట్‌గా నాకు మణిపూర్‌లోనూ నా దగ్గర 2, 3 లగ్జరీ కార్స్ ఏం కాదు, అయినా 2 కార్స్ ఉన్నాయి. నేను వాటిని ఒక్కరోజు కూడా ముట్టుకుంది లేదు.
ఢిల్లీలో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు నేనక్కడ ఒక బంగ్లాలో ఉండేదాన్ని. అప్పుడు కొన్ని సమయాల్లో డ్రైవర్ వచ్చేవారు కాదు. ఏం చేయడం? అప్పుడు అది ఎలా తోలాలో నాకసలు తెలిసేది కాదు. సరే, ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఆటోమేటిక్కే కదా. ఇది డిఫికల్ట్‌గా ఉండేదని అనుకున్నాను. ఇలా యాక్సిలేటర్ నొక్కాలి, ఇలా తిప్పాలి అని అనుకొని నేను ఆ బండిని స్టార్ట్ చేసేశాను. కారు ముందుకు వెళ్ళిపోయింది. నేను ఢిల్లీ ట్రాఫిక్‌కి మధ్యన ఉన్నాను. అదే నా ట్రైనింగ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఏ ఇన్సిడెంట్ జరిగింది అంటే అది చెప్పాలా? ఒకరోజు ట్రైనింగ్‌లో తిరిగొచ్చినప్పుడు ఏమీ జరగలేదు. ఒక్కరోజు తిరిగొచ్చేటప్పుడు రెడ్ లైట్ ఉంది. నేనాపేశాను. వెనక నుండి ఎవరో వచ్చి నా బండిని ఢమాల్ని గుద్దేశారు. ఏమిట్రా అది? మన తప్పు ఏమీ లేదే. నువ్వే కదా గుద్దేశావు. రా నాన్నా, బయటికి రా. కమ్ ఔట్. నువ్వు దిగిరా, మాట్లాడదామన్నాను. ఇది ఎవరి తప్పు? రెడ్ లైట్ ఉంది. మ్యామ్, మీ తప్పే అని వేలిలా చూపించి మాట్లాడాడు. నన్నే పాయింట్ చేశాడు. తర్వాత సడన్గా గ్రీన్ సిగ్నల్ వేసేశారు. అతను కారు తీసుకొని స్పీడ్గా వెళ్ళాననుకున్నాడు. అప్పుడు స్కూల్ హాలిడేస్, అందుకని వాడు పారిపోలేకపోయాడు. అతను నన్ను ఎలా పాయింట్ చేశాడంటే, మేడం ఇది మీ తప్పే అని పాయింట్ చేశాడు. నేను బండి ఆపుంచాను, అది రెడ్ లైట్ వేసినందువల్ల. మీరొచ్చి బండి గుద్దేరు, అదెలా నా తప్పు అవుతుంది? ఇది తప్పు కాదు. వాడు చెప్పిందే చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేను టక్కు అని ఒక్కసారి నేను చేసుకున్నాను. అప్పుడు వాడు కోపాన్ని ఆపుకోలేకపోయాడు. నా మీద తప్పు లేకుండా వాడు తప్పు అని చెప్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అతని ముఖం మీద నేను ఒక పంచ్ ఇచ్చాను. ఆ తర్వాత తెలియక నా గోరొకటి ఆయన ముఖం మీద స్క్రాచ్ అయింది. అది బ్లీడింగ్ అవడం మొదలుపెట్టింది. చాలా సివియర్ గా చచ్చిపోయేలాగా యాక్టింగ్ చేయడం మొదలుపెట్టేశాడు. అప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఆయనొచ్చి ఏమైంది మేడం అని అడిగారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళదామన్నారు. ఆ తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమన్నారంటే, ఈవిడ ఎవరు తెలుసా? ఈవిడ నిన్ను ఎక్కువగా కొట్టలేదు, నువ్వు తప్పించుకున్నావు, లేదంటే మొత్తంగా అయిపోయేవాడివే అని. ఈవిడ వరల్డ్ ఛాంపియన్, ఈవిడ అంత పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషి, ఈవిడ దేశానికి గర్వం చేర్చింది అని చెప్పారు. ఆ తర్వాతే వాడు నోరు మూసుకున్నాడు. అప్పుడే వాడు తప్పు ఒప్పుకున్నాడు. అప్పటి వరకు తప్పును ఒప్పుకోలేదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నా మొఖం వల్ల వీఆర్ సఫరింగ్ సో మచ్. నిజానికి మీ పేరు చాలా పెద్దదిగా ఉందని దాన్ని మీరు మార్చేసుకున్నారు. మీరు పేరు మార్చుకున్న విషయం మీ నాన్నగారికి చెప్పలేదు. యాక్చువల్గా నా పేరు చుమ్ నైంగ్ జాంగ్. ఇది చాలా మీనింగ్ఫుల్ అయిన పేరు. అంటే చుమ్ అంటే చాలా టాప్. ట్రాన్స్లేట్ చేసి చూసారంటే మా మదర్ టంగ్లో, అంటే మా భాషలో మా భామే నాకీ పేరు పెట్టింది. అంటే చుంగ్ అంటే టాప్, నై అంటే రిచ్, జాంగ్ అంటే ఫాస్టెస్ట్. ఎలా ఉంది? చాలా పెద్దదిగా ఉంది. నేను దాన్ని షార్ట్ చేసి ఎంసీని చేసి అండ్ మేరీ అంటే నేను ఒక క్రిస్టియన్. ఇదేమో చాలా ఈజీగా అందరూ ప్రొనౌన్స్ చేయగలరు, ఈజీగా రికగ్నైజ్ చేయగలరు. అందుకనే నేను నాకే మేరీ అని పేరు పెట్టుకున్నాను. సో ఎంసీ మేరీ కామ్. ఇంకా నయం, మీరు మీ పేరుని చాలా ఈజీగా మార్చుకున్నారు. లేకపోతే ప్రతిసారి నేను చాలా ఇబ్బంది పడేవాడిని. వ్యూయర్స్ ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? నార్త్ ఈస్ట్ మనుషులు ఎప్పుడు మోమోస్, చైనీస్ లేకపోతే చింకీస్ అని పిలుస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఫేస్ చేశారా? మొదట్లో అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. యాక్చువల్లీ నా ఫేస్ వచ్చి చూడడానికి చైనీస్, ఫిలిపియన్స్, థాయిలాండ్, మేబీ ఏషియన్ లుక్ లాగుంటుంది. కానీ ఎప్పుడు నా హార్ట్ అండ్ సోల్ ఇండియానే. I respect all the religion and I never, నేను రిలీజియన్ విషయంలో తప్పుగా ఏది రిలీజియన్ విషయంలో చెప్పను ఎప్పుడు. మనం మనుషులం, ఒకరితో ఒకరు
ప్రేమగా లేకుండా, ఒకరితో ఒకరు రెస్పెక్ట్ ఇవ్వకుండా, సపోర్ట్ చేయకుండా, మనం ఎప్పుడూ యూనిటీగా లేకుండా, కలిసికట్టుగా లేకపోతే మన ఇండియా ఎలా ముందుకు వెళుతుంది? నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను మేరీ మేడం. చెప్పండి. 6 సార్లు మీరు వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత మీ ఫేస్ ఉంది చూసారా, ఇదే ఇండియా ఫేస్, ఇండియన్ ఫేస్. థ్యాంక్ యూ. అంటే మీరు చూసారంటే నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని వాళ్ళు ఐడిల్గా చూస్తున్నారు. ఈ దేశం మొత్తం మిమ్మల్ని ఐడిల్గా చూస్తుంది. కానీ మీరు చేసిన పని ఇది దేశం మొత్తాన్ని కలిపే పని. ఇది మీ అతిపెద్ద కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కానీ మీకు చదవడం అంటే అస్సలు నచ్చదు కదా? చదవడంలో నాకు కొంచెం నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయను? బుక్నిలా ముందు చూస్తే నా కళ్ళు అలాగా ఇలా నిద్రపోయేలాగా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను చదువుకోవడం సరిగ్గా చెయ్యకపోయినా బాక్సింగ్ కరెక్ట్గానే చేస్తున్నానుగా. చప్పట్లు చప్పట్లు కొట్టండి. కానీ ఇది నిజమా? మీరు బాక్సర్ అవడం మీ నాన్నగారికి ఇష్టం లేదట? అవును. మీ నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఇలా గనక బాక్సర్ అయ్యావంటే మొహం షేప్ మారిపోతుంది, అప్పుడు పెళ్లి చేసుకోలేవన్నారట. అందుకే సార్, అందుకే ఇది నేను చెప్తున్నాను సార్. యాక్చువల్లీ నేను నా పేరెంట్స్తో ఏ విషయమూ చెప్పింది లేదు. అలా చెప్తే నా కెరియర్ డెఫినెట్గా బాధించబడుతుంది. మీరేమో వాళ్ళ దగ్గరకొచ్చి బాక్సింగ్ గురించి అడిగితే ముక్కు పగలగొట్టి రక్తం తెప్పించే ఆటే కదా అని అడుగుతారు. నాతో అలాగే చెప్పి నన్ను భయపెట్టారు. అంటే నాకు మొదట్లో భయంగానే అనిపించింది. అంటే ఏమిటంటే వాళ్లే తానుగా వచ్చి ఎలా ముక్కు పగలగొడతారు? దానికన్నా ముందు మీరు వాళ్ళ ముక్కు పాల్గొడతారు. ముక్కు నోరు అన్నిటికీ కలిపి ఒక పని చేస్తే కథ అయిపోయింది. ఒకవేళ గాయం ఏర్పడితే నేను ఏం ఆలోచిస్తాను అంటే దానికెవరు ఖర్చు పెడతారు? ఎందుకంటే మా ఇల్లొచ్చి మీరు చూశారు అంటే మా ఫ్యామిలీ చాలా మామూలు ఫ్యామిలీ. మా అమ్మా నాన్నలు ఒక్కరోజు కూలీ పనికి వెళ్లారు అంటేనే మాకు డబ్బొస్తుంది. వాళ్ళు ఒక్కరోజు పనికి వెళ్ళకపోయినా మాకు డబ్బుండదు. సో మేమందరూ అలాంటి జీవితాన్నే జీవించాం. అది మరి నాకు బానే ఉంది, కానీ చాలా స్ట్రగుల్స్ కూడా అనుభవించాం. ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. గుడిసెల్లో ఉండే వాళ్ళకి, పేదలకి. వాళ్ళు కూడా ఏంటంటే మనం గనక ప్రయత్నిస్తే, సాహసం చేస్తే మేరీ కోమ్ లాగా అవ్వచ్చని అనుకుంటారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. మన ధైర్యాన్ని వదులుకోనంత వరకు, మన ముందు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మనం ఖచ్చితంగా ఫేస్ చేయగలం. నా నమ్మకం వచ్చి నా విల్ పవర్. ఇది మిగతా వాళ్ళకి ఉంటుందా లేదా అని నాకు తెలీదు, కానీ దేవుడు నాకా విల్ పవర్ని ఇచ్చాడు. అది డబుల్ లెవెల్, ట్రిపుల్ లెవెల్ అని చెప్తారు. తర్వాత మెంటలీ. ఇది మెంటల్, ఇది రెండు చాలా స్ట్రాంగ్. ఇది కూడా స్ట్రాంగ్. ఇది మాత్రం మీలో ఉంటే ఎవరు మిమ్మల్ని ఓడించలేరు, అస్సలు ఓడించలేరు. సోషల్ మీడియాలో ప్రజలు ఎంతగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ప్రైమ్ మినిస్టర్ కూడా వదిలిపెట్టలేదు. అసలు ఎవరిని వదలడం లేదు కదా. మీరు చెప్పేది నెగటివ్ గా ప్రజలు మాట్లాడేది మనం అసలు పట్టించుకోకూడదు. మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అవును, ఖచ్చితంగా. మనకున్న ఫోకస్ ఏ విధంగా ఉండాలి అంటే, మనం అసలు అచీవ్ చేసేంత వరకు ప్రూవ్ చేసేంత వరకు నాన్నకు అసలు చెప్పకూడదు. ఆ తర్వాత తెలిసిపోయింది కదా, దొరికిపోయానే. దాచలేకపోయాను. ఎందుకంటే ఒక సంవత్సరంలోపు అంత నా చేతి లోపలికొచ్చింది మెడల్. వితిన్ 6 months నేనొక స్టేట్ ఛాంపియన్ అయ్యాను. ఆ తర్వాత 8 నెలల లోపల నేనొక నేషనల్ ఛాంపియన్. ఆ తర్వాత ఒక సంవత్సరంలో
నేను వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్. మేరీకోమ్, మీ స్టోరీ ఎంత దూరం ఇన్స్పైరింగ్గా ఉందంటే చాలా రకాల డిఫికల్టీస్ ఉన్నాయి. అవును. మణిపూర్, పేదరికం, కానీ మీ ధైర్యం, మీ మెంటల్ స్ట్రెంతే మిమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మేరీకోమ్ గారి మీదున్న ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. ఒక్క పంచ్ కూడా కొట్టడం లేదు. ఇలా కొట్టు, అలా కొట్టు, ఇలా కొట్టు అని మాత్రం చెప్తున్నారు. ఏంటి వీళ్ళు నాకు నేర్పిస్తున్నారా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది, ప్రశ్నలు అడుగుతున్నది లెజెండ్ మేరీకోమ్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీకోమ్ గారి మీద ఆరోపణ. ఈవిడ అందరితోనూ గొడవ పడుతూనే ఉంటారు. మేరీకోమ్, చూడండి, స్పోర్ట్స్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. మీరు అసలు ఓటమిని ఒప్పుకోలేరు. అవును, ఓటమి నాకు నచ్చదు. ఎప్పుడూ గెలవాలి. నాకు ఓడిపోవడం నిజంగానే నచ్చదు. ఎందుకంటే నేను శ్రమించడం, హౌ మచ్ ఐ గివ్, హౌ మచ్ ఐ పేడ్, మిగతా అథ్లెట్స్ కంటే నేను నన్ను కంపేర్ చేసుకోను. నా ట్రైనింగ్ సిస్టమ్ ఉంది కదా, నా ఎనర్జీ లెవెల్ అది వేరేలా ఉంటుంది. నేను ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకుంటాను. గుడ్. అందుకని నాకు ఓటమి ఇష్టం ఉండదు. అంటే టోక్యో ఒలింపిక్స్లో జరిగిన విషయం అందరికీ గుర్తుంది. మీరు గెలిచారని ప్రకటించారు, మీరే గెలిచారని అనుకున్నారు, కానీ నిజానికి ఆ తర్వాత రెఫరీ మీరు ఓడిపోయారని చెప్పారు. అది టోక్యో ఫైట్లో ఫస్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇండియా జెర్సీ వేసుకొని గెలిచాను. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో ఆ ఫైట్లో అప్పుడే సెకండ్ రౌండ్ పూర్తవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫైట్కి నేను వెళ్తున్నాను. ఆ సమయంలో నన్ను వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేశారంటే, మీరు ఈ జెర్సీ అంతా వేసుకోకూడదు, నన్ను మెంటలీ, ఫిజికలీ డిస్టర్బ్ చేసి టార్చర్ చేసేశారు. నేను ఆర్గ్యూ చేయలేకపోతున్నాను. అందుకు టైం కూడా లేదు. నేను వార్మప్ చేయాలి. కొన్ని సెకండ్స్ ముందే వాళ్ళు ఇండియా జెర్సీ వేసుకోకూడదు, మీరు చేంజ్ చేయండి అని చెప్పారు కదా. అవును. అప్పుడు నాకు అసలు టైమే లేదు. ఆ ఫైట్ తర్వాత నేను ఫైట్ చేయడానికి వెళ్ళాలి. నేను రెడీ కూడా అవ్వాలి. అదే టైంలో నేను వార్మప్ చేయాలి. నా బాడీని వార్మప్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. నేను వార్మప్ చేయకుండా అలాగే డైరెక్ట్గా రింగ్ లోపలికి వెళ్ళలేను. నాకది చాలా కష్టంగా అనిపించింది. నా ఇండియా జెర్సీని నేను వేసుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది. అది వేసుకోకుండా నేను ఎలా ఫైట్ చేయగలను? నా లోపల చాలా బాధ అనిపించింది. చాలా కష్టంగానూ ఏదో అనిపించింది. వాళ్ళిచ్చిన జెర్సీ వేసుకొని నేను ఎలా వెళ్ళగలను? అలాగే ఫైట్ చేశాను. తర్వాత నేను 2 ఫైట్లో గెలిచాను. 1 రౌండ్లో ఓడిపోయాను. 3 రౌండ్లు ఫైట్ చేయాలి కదా. 3 రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలిచారు. తర్వాత సెకండ్ రౌండ్లో నేను గెలిచాను. థర్డ్ రౌండ్లోనూ నేనే గెలిచాను. అయితే ఎవరు గెలిచినట్టు? అంతే. ఇదే బాక్సింగ్ సిస్టమ్, ఇదే రూల్. వాళ్ళు ఎలా ఓడించారో నాకు అర్థం కావడం లేదు. నేను గెలిచానని నేను చెయ్యెత్తాను. విక్టరీ, అందుకే నేను చెయ్యెత్తాను. ఇదే అక్కడ జరిగింది. ఈ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసింది, విన్నర్ని అనౌన్స్ చేసింది. నాకు ఏం వినిపించలేదు. అక్కడ చాలా క్రౌడ్గా ఉంది. ఆ శబ్దంలో నాకు అసలేమీ వినిపించలేదు. 2 రౌండ్లో గెలిచాను కదా, నేనే విన్నర్ అనుకున్నాను. ఆ తర్వాత రింగ్ నుండి నేను కిందకి దిగిన తర్వాత అప్పుడే నాకు తెలిసింది నేను ఓడిపోయాను అని. ఆ తర్వాత నా మనసు ఎంతగా విరిగిపోయింది అంటే ఎలా చెప్పడం? 3 రోజులు నేను ఏమి తినలేదు, ఏం తాగను కూడా లేదు. అంతగా నేను ట్రైనింగ్లో కష్టపడి శ్రమించి, అంత హార్డ్ వర్క్ చేసి నేను శ్రమించాను. డబుల్ హార్డ్, ట్రిపుల్ హార్డ్ ట్రైనింగ్ అంతా తీసుకున్నాను. కానీ జంషెద్పూర్లో జడ్జెస్ ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని మీకు అనిపించింది. మీరక్కడ గొడవ పడ్డానికి బయలుదేరారు. మీరు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే జంషెడ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ అదేమిటంటే, నేను చెప్తాను. నేషనల్లో చీఫ్ కోచ్ ఉన్నారు కదా, అనూప్ కుమార్, ఆయన. తర్వాత అక్కడున్న అమ్మాయి పింకీ, హర్యానా అమ్మాయి పింకీ జంగ్రా.
వాళ్ళు ఏమో మేము శత్రువులని అనుకుంటున్నారు. రింగులోకి వెళ్ళిపోతే రింగులో వాళ్ళు గెలవాలనుకుంటారు, నేను గెలవాలనుకుంటాను. అన్నా తమ్ముళ్ళైనా గొడవ పడతారు, అక్కచెళ్ళైనా గొడవ పడాలనే కదా అనుకుంటారు కదా. ఆ కేటగిరీలో ఉంటే అలాగే కదా మనం చెయ్యాలి. ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరు గెలవాలి అనేది మన శక్తిని బట్టే మనం చూపించాలి, మన స్మార్ట్నెస్ని బట్టే మనం చూపించాలి. అదే విధంగానే నేను రింగ్ లోపలికి వెళ్ళి గెలిచొచ్చాను. కానీ ఆ తర్వాత వాళ్ళ మనసులో ఏమనిపించిందో నాకు తెలియడం లేదు. హర్యానా, మణిపూర్, ఇది ఢిల్లీ, ఇది పంజాబ్, ఇది యూపీ ఇలా చెప్పి అందర్నీ శత్రువుల్ని చేసేశారు. ఇది ఎలాంటి ఆటో నాకు తెలియడం లేదు. గ్రూప్గా విడతీసి మమ్మల్నందర్నీ అటువైపుకి నెట్టేశారు. నేనిప్పుడు నిజమే చెప్తున్నాను, నేను చాలా ఓర్చుకున్నాను. కానీ నేను బాగా ట్రైనింగ్ తీసుకొనే ఇక్కడికొచ్చాను. ఎలా చెప్పాలి అంటే నన్ను ఒక కుక్కలాగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కోచ్ క్వాలిఫైడ్ పర్సన్ కూడా కాదు. ఆయన వాలీబాల్ కోచ్. ఆయన బాక్సింగ్కి కోచ్గా వచ్చి ఇలా తీసుకొచ్చారు. ఆయన్ని బాక్సింగ్ కోచ్గా మార్చేశారు. ఇది నిజం. ఆయన చీఫ్ కోచ్గా వచ్చారు కదా. బాక్సింగ్లో ఎవరు చీఫ్ కోచ్గా వస్తున్నారో వాళ్ళ కెరీర్ అచీవ్మెంట్ని చూడాలి. నేషనల్లో కూడా వాళ్ళు ఆడింది లేదు. నేషనల్లో ఏమో జస్ట్ పార్టిసిపేటే చేశారు. ఏదో కాలేజ్ యూనివర్సిటీలో ఆడారు. ఆ తర్వాత బాక్సింగ్లో ఏదో డిప్లొమా చేశారు. తర్వాత కోచ్ అయిపోయారు. కరెక్ట్గా ఒక్క పంచ్ కూడా ఎవడో తెలియడం లేదు. ఇలా కొట్టు, అలా కొట్టు, అలా కొట్టు, ఇలా. నువ్వు నాకు నేర్పిస్తున్నావా? కానీ ఏం చేయడం, నేను డిస్రెస్పెక్ట్ చేయలేను. ఎస్ సార్, ఎస్ మ్యామ్, ఎస్ సార్, ఎస్ మ్యామ్. ఇలాగా నాలోనే నేను నా స్ట్రాటజీ, నా స్కిల్తో నేను మేనేజ్ చేసుకుంటాను. కానీ కొన్ని సమయాలు అనిపిస్తుంటుంది, ఓరి దేవుడా ఏంటి ఇలాగైంది అని. మీకు మనసులో అనిపించిందా ఇతనికి ఒక గట్టిగా పంచ్ చేయాలి అని? కొన్ని సమయాల్లో నాకు అలా అనిపించింది. కొన్ని సమయాల్లో ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు, కొట్టి ముక్కు పగలు కొడతామా అని. బీయింగ్ ఏ గర్ల్ అంటే ఒక ఆడపిల్లగా అది కూడా నేను ప్రూవ్ చేశాను. అండ్ ఆ తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్లి తర్వాత కూడా నేను ప్రూవ్ చేసి చూపించాను. పెళ్లి తర్వాత ఏది మారదు అని నేను ప్రూవ్ చేశాను. ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. తర్వాత నేను తల్లినైన తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్లీ నేను తీసుకున్నాను కదా. నేను తల్లినైన తర్వాత మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాతొచ్చిన ఒలింపిక్స్లో నేను లేను. ఆ తర్వాత 4 times నేను మెడల్ని గెలుచుకున్నాను. నేను గోల్డ్ని గెలవలేకపోయాను. అదే నా లోపల ఇంకా బాధగానే ఉంది. మన దేశం కోసం నేను గోల్డ్ మెడల్ గెలవాలనే అనుకున్నాను. అప్పుడు అది నా కేటగిరీలో లేదు. ఆ తర్వాత నేను ఒక హయ్యర్ కేటగిరీలో ఆడి కనీసం ఒక మెడల్ని గెలుచుకున్నాను. మీరు అడగాలనుకుంటున్నారా? అడగండి. ఒక మ్యాచ్ జరిగింది. అందులో మీరు 2 కిలోలు బరువు తగ్గారు. అది అవును. వినేష్ పోగొట్ కూడా చేయలేకపోయారు. మీరెలా చేశారు? పోలాండ్లో కాంపిటీషన్కి వెళ్ళాను. మేము రాత్రి అక్కడికి వెళ్ళి చేరాము, మిడ్ నైట్లో. ఇంకో 2 గంటల్లో అక్కడ తెల్లారబోతోంది. ఆ టైంలో మాకు వెయిట్ వేగింగ్ ఉండింది. ఆఫీషియల్ వెయిట్ వేయింగ్ ఏమో మనం ఇచ్చి తీరాలి. అది ఎప్పుడు 7:30కి. అందువల్ల నాకు టైమే లేదు. అయినా నేను ఏం చేయడం. అట్లీస్ట్ వాళ్ళు మా కోసం కొంచెం కన్సిడర్ చేశారు. వాళ్ళు ఇప్పుడే జస్ట్ మిడ్ నైట్లో అరైవ్ అయ్యారు. సో వాళ్ళకి 2 hours టైం ఇద్దామని అనుకున్నారు. అలా చెప్పడం వల్ల మాకు 2 hours టైం దొరికింది. మాకు ఛాన్సు దొరికింది. 7:30 నుంచి షిఫ్ట్ చేసి 9:30కి మార్చారు. ఓకే, సో ఆ టైంలోపు మనం అసలు ఏం చేయగలం? మన దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. అండ్ ఈ వెయిట్ విషయంలో నేను డిస్క్వాలిఫై అయిపోతే పెద్ద నష్టం. నాకది చాలా ఎంబారెసింగ్గా అనిపించింది. ఆడ్డానికి వెళ్ళి వెయిట్ సరిగ్గా ఇవ్వలేకపోతే
ఏమనుకుంటారు కదా? మీరు కూడా అలాగేగా అనుకుంటారు. మేరీకామ్ ఆడ్డానికి వెళ్ళింది, ఒక వెయిట్ కూడా సరిగా ఇవ్వలేకపోయింది అని కదా? అలాగే కదా ఆలోచిస్తారు. దేశం డబ్బుల్ని నేను పాడు చేశారని చెప్తారు. నిజమే కదా? అలాగే ఆలోచిస్తారు. లేదు మేడం, ఖచ్చితంగా అలా అబద్ధం, వాళ్ళు ఇలా ఆలోచిస్తే వాళ్ళు మంచి వాళ్ళే కాదు మేడం. అబద్ధం. ఇదే నా మనసులోనూ ఉంది. మేము ఏది ఫేస్ చేసేవో మీకది తెలీదు. ఓకే, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. అంటే ఆ, ఎవరి పేరు చెప్పారు? దినేష్. నాకు ఆ పేరు చెప్పడానికి అసలు ఇష్టమే లేదు. అందుకే మీ నోటంట విన్నాను. నేను అలా కాదు. ఓకే, నేను చాలా డిఫరెంట్ అయిన దాన్ని. నేను మిగతా అట్లెట్లాగా కాదు. నేను చాలా డిఫరెంట్ అయిన దాన్ని. నేను నిర్ణయం తీసుకుంటే తీసుకున్నది. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇదే మేరీకామ్. సో నేను కంటిన్యూస్గా స్కిప్పింగ్ రోప్ 2 గంటల్లో 1 కిలోనే తగ్గించగలిగాను. ఎందుకలా అయింది? అప్పుడు నాకు తెలీలేదు. మైనస్లో ఉంది. ఆ తర్వాత మాకు ఒక కిట్ ఇచ్చారు సార్. వామ్ క్లోత్ లేదు, ఏమీ లేదు. వామ్ క్లోత్, జాకెట్, ఓవర్ కోట్ ఇలా ఏమీ ఇవ్వలేదు. దేవుడా, ఎక్స్ట్రాగా ఏమీ ఇవ్వలేదు. మాకు ఒక కిట్టే శివనరేష్ ఇచ్చారు. విన్షీట్లు ఇచ్చారు, కానీ అంతకంటే చలిగా ఉంది. అందులో ఆ కుషన్ కూడా లేదు. లోపల వామ్ అయ్యేలాగా అసలు ఏమీ లేదు. నేనప్పుడేం చేయగలను చెప్పండి? బయటికి వెళితే ఒళ్ళంతా ఫ్రీజ్ అయిపోయేలాగా అదోలా అయిపోతుంది. అలాగా మైనస్ టెంపరేచర్ చాలా కఠినంగా ఉంది. మైనస్ టెంపరేచర్ ఏమి చేయలేము. ఇంతే చిన్న రూమ్ ఉంది. అందులో నేను స్కిప్పింగ్ చేస్తూనే ఉన్నాను. పాపం, నేను అది కూడా ప్రయత్నించాను, కానీ కోల్పోయాను నా ధైర్యాన్ని. అది చాలా తప్పు. ఇంకొక 100 గ్రాములు తగ్గించాల్సి వచ్చింది. నేను ఆ కామెంట్ ఇవ్వాలనుకోవడం లేదు, కానీ లాస్ మనకే. మెడల్ దొరికింది ఆల్రెడీ. చెప్పండి, సిల్వర్ దొరికింది. మన చేతిలోండి వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయగలం? నేను చేయాలనుకుంటే చేసేస్తాను, నచ్చలేదంటే పూర్తిగా వదిలేస్తాను. మీరు ఏమంటున్నారంటే డిటర్మినేషన్ ఉండి చెయ్యాలనే మనసుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంట్రీ కోసం మెడల్ గెలవడం ముఖ్యం, మిగతాదంతా తర్వాతేనా అంటారు, అవునా? ఎగ్జాక్ట్లీ. మీరిప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారని విన్నాను. మీరు ఒక రోజుకి ఎన్ని గంటలు ట్రైనింగ్ తీసుకుంటారు? ఇప్పుడు రోజు నేను ట్రైనింగ్ తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే మీరొచ్చు నన్ను తరచూ చూస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను కాస్త వెయిట్ వేశాను. నేను కొంచెం వెయిట్ గెయిన్ చేశాను. కానీ నాకిది తగ్గించడం ఈజీయే. తలుచుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఒకే రోజులో పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాను. మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ట్రైనింగ్ తీసుకుంటాం. వెరీ నైస్. మీరు మాకు 2-3 మ్యాజిక్ పంచులు నేర్పించగలరా? ఓహో, ప్లీజ్ మ్యామ్. ఈ డ్రెస్ లోనా? మేడం, నా గ్లౌజులు కూడా తీసుకొచ్చాను. ఓ, అయితే మీరు గ్లౌస్తో వచ్చారనమాట. ఎస్ సార్. ఓహోహోహో, రండి. సార్ అలో చేశారు. మీరు మేరీకామ్ రేల్ని చూసింది లేదు కదా? అలాగే మేడం, మీరే గెలుస్తారు, నమ్మకం ఉంది మేడం. మీరు బాక్సింగ్ నేర్చుకుంటారా? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు? 4 years మేడం. 4 years. Yeah. You play national Yes also. ma'am. Okay. సిల్వర్ మెడల్. Very nice. థ్యాంక్ యూ మేడం. Okay. Okay, ఆడదాం. 1 2. ఓకే, ఇలాగే 1 2. మనం ఇప్పుడు షాడో బాక్సింగ్ చేద్దాం. Whatever you. ఏం చేయాలనుకుంటున్నారు?
కొంచెం టచింగ్ చేద్దామా? టచింగ్ చేద్దామా? థ్యాంక్ యూ. ఇద్దరితోనూ నేను ఫైట్ చేయను. ఒక ఒపోనెంట్ తో ఒకరితోనే ఫైట్ చేస్తాను. సో కమ్ ఆన్. మేడం ఒకే పంచులో ఇద్దరిని నాకౌట్ చేయండి. ఎలా కొట్టనా? ఏం మాట్లాడుతున్నారు? అంతే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మేరీ కోమ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. నేను అసలు ఏం విన్నానంటే మీకు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టమట. కనిపెట్టేశారు. నిజమే సార్. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ గారి మీదున్న ఆరోపణ. ఈవిడ చాలా మొండిగా ఉంటారు. మేరీ కోమ్ గారు, మీకు పెళ్ళైన తర్వాత అందరూ మీకు అర్థమయ్యేలా చెప్పారు బాక్సింగ్ వదిలేసి కుటుంబాన్ని చూసుకోండి అని. కానీ మీరు 2 రోజుల్లో అన్నీ వదిలేసి మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను పెళ్లి చేసుకున్నది బాక్సింగ్ని వదలడానే కాదు. నా ఫస్ట్ ప్రయారిటీ పెళ్లి కాదు, బాక్సింగ్లో నా కెరియర్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఇంకా కానీ చూశారంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ట్విన్స్ ఉన్నారు. అవును, మీకు డాక్టర్ అడ్వైస్ చేశారు పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఏర్పడచ్చు అని. కానీ నేను బాక్సింగ్ చేసి తీరుతానని మీరు అన్నారు డెలివరీ తర్వాత. అవును. డాక్టర్ వచ్చి నాకు సజెస్ట్ చేశారు, అంటే 3 years దాకా బాక్సింగ్కి వెళ్ళకూడదు అని. అది ముఖ్యమని చెప్పారు. మీ హెల్తే చాలా ముఖ్యమని చెప్పారు. అది కాదని మీరు రిస్క్ తీశారు అంటే దానికి మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పారు. ఏదైనా అయితే అది మీ బాధ్యతే అని చెప్పారు. దానికి నేను ఓకే, ఏం పర్వాలేదని చెప్పాను. నాకు డెలివరీ అవ్వగానే పిల్లల్ని వదిలేసి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. నేనేం చేయను, అలాగే చేశాను. ఆ టైంలో మీరు ట్రైనింగ్ చాలా ఆక్రోషంగా చేశారా? నాలో అంత హంగర్ ఉంది. అందువల్ల నా సమస్య కారణంగా నా కడుపులో ఒక కత్తి పడింది, ఘాట్ ఏర్పడింది. కానీ అది త్వరగా సరిచేయలేము. కానీ నాలో శక్తి ఎక్కువగా ఉంది. కానీ బాడీ పూర్తిగా హీల్ అవ్వలేదు. నేను అంతే చేయగలిగాను. నా కెపాసిటీ ఎంతో అంతే నేను చేయగలిగాను. మెల్లమెల్లగా నేను చేయడం మొదలుపెట్టాను. 3 monthsలో నేను మళ్ళీ ఫిట్ అయ్యాను. అంటే మనలో ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఎంతో ముఖ్యం. మనస్ఫూర్తిగా మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు మీరు 3 నెలల్లోనే ఫిట్ అయిపోయి ఆ తర్వాత నేను వరల్డ్ సిద్ధమయ్యాను. ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను అక్కడికెళ్ళి వరల్డ్ ఛాంపియన్ అయ్యాను. ఇది మన దేశంలో అసలు ఎవరు ఇమాజిన్ చేయలేని ఒక విషయం. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఒక అమ్మాయి రింగ్లోకి వెళ్ళి వరల్డ్ ఛాంపియన్ అవ్వడం. అవును. మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయి? అంటే నాలో ఆ హంగర్ ఉన్నంతవరకు, ఆ ఆకలి ఉన్నంతవరకు నేను పోరాడాలనుకున్నాను. నేను ఎదురుచూడలేదు నా కేటగిరీ ఒలింపిక్లో ఇంక్లూడ్ అవుతుంది, ఏషియన్ గేమ్స్లో ఇంక్లూడ్ అవుతుంది అని. నాకు ఆశ ఉండేది, కానీ చాలా టైం పట్టింది. నా కేటగిరీ ఒలింపిక్లో ఇంక్లూడ్ అవ్వగానే
2-3 సార్లు నేను ఒలింపిక్లో గెలిచాను. మన దేశానికి నేను మెడల్ తీసుకొచ్చాను. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ ఈ 3 గేమ్స్లో జరగలేదు. మాకు ఏమీ దొరకలేదు. అదేవిధంగా అక్నాలెడ్జు పెద్దగా దొరకలేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అర్జున్ అవార్డ్స్ ఇచ్చి హానర్ కానీ చేశారు. నా ప్రశ్న ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత, ఆ, పిల్లలు పుట్టిన తర్వాత ఎవ్వరూ ఊహించలేదు మీరు రింగ్లోకి వెళ్ళి ఛాంపియన్ అవుతారు అని. కానీ ఆ సమయంలో మీ మనసులో ఏం ఆలోచనలు వచ్చాయి? మీరు ఆ ఫైట్ చేయడానికి మ్. వెళ్ళినప్పుడు అసలు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? నాకేమో డెలివరీ అయిన తర్వాత వెంటనే వెళ్ళాలి. నా మైండ్లో అది మాత్రమే ఉంది. ఎప్పుడు డెలివరీ అవ్వగానే ఎప్పుడు రింగ్లోకి వెళతాను అని. తర్వాత ఒకసారి నాకు ట్విన్స్ పుట్టారు. నేను 3 మంత్స్లో నేను ట్రైనింగ్ నా పిల్లలతో నన్ను ఉండమని చెప్పారు. నన్ను చూసుకోమన్నారు. కానీ నాకు నా హోల్ లైఫ్లోనూ నేను యాక్టివ్గా ఉండి నాకది అలవాటైపోయింది. నాకు ఇంట్లో ఉండడం చాలా కష్టంగా అనిపించింది. అంటే మీరు వెళ్ళిన ఆ, ఛాంపియన్షిప్లో నేను ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను, గెలవగలనని మీకు అనిపించిందా? అవును, భయమేసింది. అది మరి 100% ట్రైనింగ్ తీసుకోవాలనే అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. కొన్ని సమయాల్లో ఆ స్కార్లో ఇరిటేషన్ రావడం మొదలుపెట్టింది. కొన్ని సమయాల్లో అది లాగుతున్నట్టుగా అనిపిస్తుంది, అలాగే పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మాక్సిమం ఎలా ట్రైనింగ్ తీసుకోగలను అది నేను తీసుకోలేకపోయాను. అందువల్ల కొన్ని సమయాల్లో నాకు నా కాన్ఫిడెన్స్ తగ్గడం మొదలుపెట్టింది. అయినా ఆటలో నేను నా బెస్టే ఇచ్చాను. అండ్ లాస్ట్ రిజల్ట్ కూడా ప్రౌడ్ ఆఫ్ వచ్చింది. యూ, రియలీ థ్యాంక్ రెస్పెక్ట్. యూ. ఇక్కడ యంగర్స్ ఎవరైనా ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? పెళ్లి తర్వాత అడగండి. హస్బెండ్, ఇన్లాస్ ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీ పెళ్లి తర్వాత మీ హస్బెండ్ ఇన్లాస్ని ఎలా కన్విన్స్ చేశారు మీ బాక్సింగ్ని కంటిన్యూ చేయడానికి? అంటే అమ్మాయిల ఫ్యామిలీల్లో చెప్పండి. వీళ్ళందరికీ ఈ ఛాలెంజెస్ ఖచ్చితంగా వస్తాయి. అవును, వాళ్ళు వస్తుంది. వీటిని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? అవును, చాలా ఛాలెంజెస్ వస్తాయి. మీ ఇన్లాస్ వచ్చి చాలా మంది సపోర్ట్ గాను ఉంటారు ఈజీలీ కదా. కొంతమంది ఇన్లాస్ ఏమో చూసారంటే పర్మిషన్ ఇవ్వరు, మిమ్మల్ని ద్వేషించడం మొదలు పెడతారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చేశారు అంటే. ఇలాంటి సిచ్యువేషన్లో నేనేమీ దేవుణ్ణి కాదు దీని గురించి మాట్లాడ్డానికి. మీకు దొరికే ఒక్కొక్క ఇన్లాసు నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, మీకు దొరికే ప్రతి ఇన్లాసు పేరెంట్స్ బాగా దొరకాలి అని. భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నా మీరు బాగా అచీవ్ చేయాలి, మీకు ప్రేమ అభిమానాలు దొరకాలి. ప్రే చేసుకుంటా. మీరు అడగండి. మ్యామ్, ఇండియాలో జనరలీ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే మ్. దీని తర్వాత పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, మ్. వాళ్ళని బాగా చూసుకోవాలి. మ్. ఆడవాళ్ళు మ్. ఆ ప్రెషర్లో వాళ్ళ కెరియర్ని వదిలేసుకుంటారు. అవును, నేను అవును. మీతో అడగాలనుకుంటున్నాను మ్యామ్, మీరు అది మేము చెప్పేది ఎలా కరెక్టే. తీసుకోవాలి, మీరెలా తీసుకున్నారు? వన్స్ వీ గివ్ ఎ బర్త్, ఆ సిచ్యువేషన్ని మనం డీల్ చేయడం, ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడం చాలా కష్టం. ఆ తర్వాత మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని అక్కడ్నుంచి దాటి వెళ్ళడం అంత ఈజీ కాదు. మనం మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. డబుల్, ట్రిపుల్ అలా ఉండాలి. ముందే నేను చెప్పానుగా, విల్ పవర్. కరెక్టా? మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం చాలా ముఖ్యమని చెప్పాను. ఇలాంటి విషయాల్లో డబుల్గా ఉండాలి, ట్రిపుల్గా కూడా ఉండాలి. ఇంకొకరు ఎవరైనా ప్రశ్న అడగచ్చు? ఎప్పుడూ అమ్మాయిలకి ఒక్కొక్కసారి పీరియడ్స్ టైంలో 5-6 రోజులు చాలా డౌన్గా ఫీల్ అవుతుంటారు. బ్యాక్ పెయిన్, ఇంకా చాలా నొప్పులతో ఉంటారు. మీరు కూడా ఇలాంటి నొప్పులతో బాధపడ్డారా? మీరు ఆ టైంలో మ్యాచ్లో ఉన్నప్పుడు మీరు ఎలా వాటిని హ్యాండిల్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. బీయింగ్ ఏ గర్ల్, బీయింగ్ ఏ ఉమెన్, దిస్ ఇస్ నేచర్. ఇది చాలా న్యాచురల్ అనేది. మనకి పీరియడ్స్ రావడం అదే ఆడవాళ్ళకి ముఖ్యమైన నిజమైన ఒక గుర్తింపు. వి ఆర్ ఉమెన్.
కదా ఆ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి కాదని చెప్పేస్తారు కదా. ఏం చేస్తాం? నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. మీరు చెప్పేది నిజమే, మేడం. ఆ, ఈ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మగవాళ్ళని చూడండి, పెద్ద పెద్ద బాడీతో ఉంటారు. ఏమైంది? ఆ? జిమ్ముకు వెళ్ళి బాడీని చూపిస్తున్నారుగా. వాళ్ళేం తక్కువ వాళ్ళా? వాళ్ళ ఆడవాళ్ళ ఉంటే ఏమైనా బావుంటుందా? నేనిలాంటి సిచ్యువేషన్ని చాలాసార్లు ఎదుర్కొన్నాను. నేను వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడేటప్పుడు చాలాసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడాను. అంటే నా ప్రతి వరల్డ్ ఛాంపియన్షిప్కి నాకు పీరియడ్స్ వస్తాయి. అంతేకాక నాకు చాలా పెద్ద స్ట్రాంగ్ అయిన విషయం పీరియడ్స్ టైంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఏదో కొత్త ఎనర్జీ వస్తుంది. కానీ అందరు అమ్మాయిలకి అలాగా జరగదని నాకు తెలుసు. ఆబ్వియస్లీ అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒంట్లో ఏంటిదో చేస్తుంది. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. నేను చాలా మందిని చూశాను. పీరియడ్స్ టైంలో ట్రైనింగ్ని వదిలేస్తారు. 2-3 రోజుల వరకు సరిగా రారు. కానీ ఈ టైంలో నా బాడీలో ఎటువంటి హార్మోన్స్ వస్తున్నాయి, మీ బాడీలో ఎటువంటి హార్మోన్స్ వస్తున్నాయని నాకు తెలీదు. మీకు అది అన్బేరబుల్ పెయిన్గా ఉంటుందని నాకు తెలుస్తుంది. కరెక్టేగా? సరేనా? సో యూ హ్యావ్ టు నో యువర్ బాడీ. ఆ సమయంలో మీరు ఏవి చేయలేకపోతే అది మీ చాయిస్. కానీ నేను చేయాలనుకుంటున్నాను. నేను చేయగలనని నా బాడీకి అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. నాకు ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. ఈవెన్ డ్యూరింగ్ మై పీరియడ్స్ చాలా పెద్ద కాంపిటీషన్ జరుగుతూ ఉండగా నేనది స్కిప్ చేస్తే నాకు లాస్. ఇన్ని సంవత్సరాలుగా ఇంత శ్రమించి నేను ఇంత దూరం వచ్చాను. అది ముగిసిపోతుందిగా. ఆ తర్వాత ఏం చేస్తాను? అటువంటి సమయంలో కూడా మనం కొత్తగా ఏవైనా నేర్చుకోవాలనుకోవాలి. నేను చెప్పేది కరెక్టేగా? మీరు ఏమంటున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం భయపడకూడదు, అవును. ప్రతి విషయంలోనూ మనం ఒక దారి కనిపెట్టగలం అని అంటున్నారు. ఖచ్చితంగా. నేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూశాను. బౌట్లో జరిగిన సంఘటన చూశాను. 2022లో జరిగిందనుకుంటా. ఆ ఫొటోస్ నేను చూశాను. రింగ్లోంచి మిమ్మల్ని భుజాల మీద మోసుకుంటూ బయటికి వస్తున్నట్టు కనిపించింది. మీకు అంతగా గాయాలయ్యాయి. నిజమే. అది మరి కామన్వెల్త్ గేమ్స్లో ట్రయల్ సెక్షన్ జరిగింది హైచీ స్టేడియంలో. అప్పుడు నాకు ఏర్పడిన ఇంజురీ అది మైనర్ కాదు, వెరీ మేజర్ ఇంజురీ. నా ఏసీఎల్, ఎంసీఎల్, మినిస్కస్ 3 బాధించబడ్డాయి. ఒట్టి ఏసీఎల్ మాత్రమే ఉంటే 3 మంత్స్లో కంబ్యాక్ ఇవ్వచ్చు. నాకు 1.5 years పట్టాయి. అందులో నాకు రీహాబిలిటేషన్, ఎక్సర్సైజ్ కూడా నేను మొదలుపెట్టాను. ఆ తర్వాత కొన్ని సమయాల్లో అనిపించింది నేను ధైర్యాన్ని కోల్పోయాను, ఓడిపోయాను అని నాకనిపించింది. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్గా ఉంటుంది. ఆపరేషన్ చేసినప్పుడు కూడా ప్లీజ్ డాక్టర్ నాకింకా ఇంజెక్షన్ వేయండి అని అడిగాను. ఓకే, నాకు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి అని అడిగాను. అక్కడ ఇక్కడ ఎక్కువ ఇంజెక్షన్స్ వేసి ఎక్కువ టాబ్లెట్స్ ఇచ్చారు, డ్రిప్స్ వేశారు, ఏంటేంటో చేశారు. తర్వాత ఒక బటన్ ఉంది, అంటే 2 పెయిన్ కిల్లర్ ఇక్కడొకటి పెట్టారు. తర్వాత ఒక బటన్ నా చేతికిచ్చారు. ఒకవేళ మీకు నొప్పి చాలా భరించలేకపోతే, మీ వల్ల కాకపోతే, ఆ పెయిన్ అన్బేరబుల్గా ఉంటే ప్రెస్ ద బటన్. నేనేమో దాన్ని వదలకుండా నొక్కుతూనే ఉన్నాను. ఏం చేయను? నా వల్ల అయినంత మైండ్ని స్ట్రాంగ్ చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నా వల్ల కాలేదు. కానీ దేవుడున్నాడు. నేను దేవుణ్ణి మొక్కుకున్నాను, దేవుడా నన్ను త్వరగా ఈ నొప్పి నుండి బయటికి తీసుకురా అని. తర్వాత నేను కంబ్యాక్ ఇవ్వడం కోసం ఈ మోకాలు మొత్తం నేను అలా కట్టి పెట్టేశాను. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కూడా శబ్దం వినిపిస్తోంది, ఇట్స్ సౌండింగ్. సో ఈ విధంగానే నా జీవితంలో ఈ కాలుని బెండ్ చేయడం
దీన్ని ఇలా మడత పెట్టడం ఇది చాలా కష్టంగా ఉండేది. ఇలా ఫోల్డ్ చేయడం అది చాలా కష్టం. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఓజీక్యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ ఎస్పెషలీ. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే అంత పెద్ద ఇంజరీ నుంచి మీరు రికవర్ అయి మళ్ళీ రింగ్ లోకి వెళ్ళిపోయారు. ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే మేరీ కోమ్ దగ్గర అసలు ఏముంది, ఆవిడ ఏం తింటున్నారు అని అడుగుతున్నారు. అంటే నిజమేమిటంటే నాకు ఇంజరీ ఏర్పడి నేను బాక్సింగ్ స్పెషలీ ప్రజలకి తెలియకుండా ఉండొచ్చు. ఏం సిచ్యువేషన్, నా జీవితంలో ఏం జరిగింది, ఏముంది ఏమిటని ఎవరికి తెలియకపోవచ్చు. నేను రింగ్ వదిలేసొచ్చాను, రిటైర్మెంట్ తీసుకున్నానని అనుకోవచ్చు. కానీ బాక్సింగ్ ఫెడరేషన్కి తెలుసు కదా. ఫెడరేషన్ నుంచి ఒక్కళ్ళు కూడా వచ్చి నన్ను అడగలేదు. చెప్పండి. ఐ వాజ్ షాక్డ్. ప్రెసిడెంట్ కావనివ్వండి, సెక్రటరీ కావనండి, అదేవిధంగా కోచెస్, ఐ వాజ్ షాక్డ్. వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఒక్కళ్ళు కూడా రాలేదు. అరే, నేను ఆలోచించాను, 20 ఏళ్లగా నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. అలాగా ఉండగా ఒకళ్ళు కూడా నన్ను చూడ్డానికి రాలేదు. నాకు ఏవయిందని ఒక కర్టసీ కూడా లేదు. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నాకు చాలా కష్టం అనిపించింది. పర్వాలేదు, దేవుడు ఆయన తప్పకుండా శిక్షిస్తారు. దేవుడు శిక్షిస్తాడో లేదో అది ఆయన చేతుల్లో ఉంది. కాని నేను మాత్రం వాళ్ళని క్షమించాను, అంతే. నేను అసలు ఏం విన్నానంటే మీకు పానీపూరి తినడం అంటే చాలా ఇష్టమట. కనిపెట్టేశారు. నిజమే సార్. ఇక్కడ ఎవరికి పానీపూరి అంటే ఇష్టం? అందరూ చెయ్యొద్దండి. సార్ చూసారా, అందరూ చేతులెత్తారు. కానీ ఒకసారి మీరు 50 పానీపూరీలు తిన్నారు. ఓ మై గుడ్నెస్, దేవుడా, నిజమే. మొదట్లో చూసారంటే పానీపూరి నాకు తినే వస్తువనే తెలీదు. మా క్యాంప్లో అమ్మాయిలుంటారు కదా, నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్లే నన్ను తీసుకువెళ్లారు. రా ఏదైనా తినేసొద్దాం, స్నాక్స్ ఏదైనా తినేసొద్దాం తీసుకువెళ్లారు. అప్పుడక్కడ పాత నెహ్రూ స్టేడియం ఉంది కదా, లోధి రోడ్, అక్కడ క్రాస్ చేసి పెడితే అక్కడ లోధి రోడ్ ఉంది కదా, అక్కడే. ఆయన చూసారంటే ఆయన చేతులతోనే అక్కడ అలా తీసి ఇలా పూరిని చేతులతోనే తీసి తీసి ఇప్పుడది తలుచుకున్నా. అది అంత హైజీనిక్ అయిన ప్లేస్ కూడా కాదు, ఆ ఏరియా కూడా కాదు. కానీ ఇప్పుడు మారిపోయింది. కానీ పానీపూరి బాగా దొరుకుతుంది సార్. మేమేమో ఏమైందంటే మంచిదో కాదో నాకు తెలియదు. 2 వీక్స్ తర్వాత మేము టూర్ వెళ్ళాలి. సెలక్షన్ అయిపోయింది. తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి. వెయిట్ ఏమో మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు మనకది చెప్తూనే ఉంటారు, వెయిట్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఏదైనా తిని వెయిట్ మనం పెంచుకోకూడదు. సో తిండి తినచ్చు, కానీ ఫాస్టింగ్. కానీ పానీపూరి ఏమో 50. అయ్యో, ఆ టైంలో ఒకటి ₹1 చెప్పండి. 50 ఏమీ లేదు. తింటూ ఉండేదాన్ని, ఏమీ కాలేదు. నాకేమో మొదట్నుంచి నాకది చాలా నచ్చింది. ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను అంత తినలేను. ఇప్పుడొక 2-3 తింటేనే నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఆ టైంలో నేను ఎంత తిన్నాను అంటే అంత తిన్నాను. ఎంతచ్చినా తింటూనే ఉండేదాన్ని. కాని వెయిట్ ఎక్కుతుందనే 50తో ఆపేదాన్ని. అంతకు మించి తినలేదు. ఓ మై గాడ్. కానీ అది నేను మాత్రమే కాదు, నా పార్ట్నర్ ఉంది, జెనీ, మిజోరాం అమ్మాయి. ఇద్దరం కలిసి తింటూనే ఉండేవాళ్ళం. కావాల్సినంత ఇద్దరం పానీపూరి తినేవాళ్ళం. తిండి కూడా తినకుండా అదే తినేవాళ్ళం. తిండి తింటే వేటెక్కుతుందని పానీపూరి తినేవాళ్ళం.
మీరు చాలా బాగా పాడుతున్నారు. మీ ఫేవరెట్ పాట పాడొచ్చు కదా. रंगने वाले बरी हो जाओ बरियों के रानी क्या होगा मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो दो ना हाँ दो ना ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మేరీ కోమ్ గారి మీద తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. అంటే ఆయన ఆరోపణ ఏంటంటే ఆయన్ని మీరు ఎలక్షన్లో నిలబెట్టడం కోసం ఎంత అబద్ధపు మనిషిని అడిగారంటే అలిగేషన్స్. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं हो हैरान हूँ मैं ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ గారిని. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఛాంపియన్ బాక్సర్ మేరీ కోమ్ గారి మీద ఆరోపణ. ఈవిడికి స్వార్థం చాలా ఎక్కువ. మేరీ మేడం, ఆప్కి అదాలత్లో మీరు దాచిన ఆ కన్నీళ్ల గురించి నేను వివరంగా అడగాలనుకుంటున్నాను. విజయం సాధించిన తర్వాత ఉచ్చ స్థాయికి వెళ్లిన తర్వాత మీరు మీ ఆయన్ని వదిలేశారని చెప్తున్నారు. నేనలా చేయలేదు. ఆయనే నన్ను మోసం చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. గత 2 ఏళ్లగా నేను దీని గురించి బయటెక్కడా చెప్పలేదు. అంటే ఆయనేమంటున్నారంటే ఆయన సక్సెస్ఫుల్ కెరీర్ని వదిలేసి ఏ సక్సెస్ఫుల్ కెరియర్? అటువంటి సక్సెస్ఫుల్ కెరియరే లేదు. వీధుల్లో ఫుట్బాల్ ఆడుకుంటారు, మీరు కూడా అలా ఆడేవారు కదా. చెప్పండి, మీరందరూ సునీల్ ఛత్రి అయిపోయారా? బైజన్ పుట్టి అయిపోయారా? నిజం చెప్పాలి అంటే పెళ్లి జరిగింది నా ఎర్నింగ్స్ ద్వారానే. అంతా జరిగింది. ₹1 కూడా సంపాదించలేదు. ఆయన ఏమన్నారంటే ఆయన ఇంటిని పిల్లల్ని చూసుకున్నారు, ఆయన జీవితాన్ని త్యాగం చేశారు, మీరేమో మెడల్స్ గెలుచుకుంటూ అలాంటిదేమీ వెళ్ళారు. లేదు. ఏం త్యాగం చేశారు? మా అమ్మున్నారు, తర్వాత హెల్ప్కి మా అమ్మాయిలున్నారు. అన్నీ వాళ్ళు చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిద్రపోతూనే ఉంటారు. పనే లేని హోమ్ మినిస్టర్. ఈయన అసలు ఎటువంటి మగాడు ఒక ఆడదాని సంపాదనలో కూర్చొని తింటున్నాడు? దీన్నేవనాలి? నాకది చాలా కష్టం అనిపించింది. నేను సంపాదించి అన్నిట్నీ ఇచ్చాను. నేను ఆయన మీద పెట్టుకున్న నమ్మకం, ట్రస్ట్, ఫేత్. ఆ తర్వాతే నాకు తెలిసింది నా అకౌంట్ ఖాళీ అయిపోయింది అని. అంటే మీరనేది మీరు సంపాదించిందంతా మీ అకౌంట్లోంచి డబ్బు మొత్తం ఖాళీ చేసేశారంటున్నారు. అన్నిట్నీ ఖాళీ చేసేశారు. అన్ని సంవత్సరాల్లో నేను అకౌంట్ని చెక్ చేసిందే లేదు. నేనేమో నా భర్తే కదా, అన్నీ మన మంచికే చేస్తారని అనుకున్నాను. ఎలక్షన్. మణిపూర్లో ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్యేగా ఎలక్షన్లో నుంచోవాలి. ఆయన ఆరోపణ ఏంటంటే మీరే ఆయన్ని ఎలక్షన్లో నుంచోపెట్టారు. అటువంటి నిజాయితీ లేని మనిషిగా ఉన్నాడు. అలిగేషన్. నేను పాలిటిక్స్, నాకేమో నిజంగానే నా లైఫ్లో నిజంగా చెప్పాలంటే నాకు పాలిటిక్స్ అస్సలు నచ్చదు. మీరు ఆయన్ని బీజేపీ లీడర్స్ దగ్గరికి తీసుకెళ్లారు, సీట్ ఇప్పించారు. నేనేమి ఆయన్ని తీసుకువెళ్లలేదు. ఆయనే నన్ను ఫోర్స్ చేశారు. ఆయన నన్ను ఫోర్స్ చేసి ఆ లీడర్ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి, అమిత్ షా సార్ దగ్గరికి, ఆయన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, సీట్ అడుగు, నా భర్తకి బీజేపీలో ఒక సీట్ అడుగు. తర్వాత ఒక మినిస్టర్ ఉన్నారు, కిరణ్జీ మినిస్టర్ అనుకుంటాను. అమిత్ షా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. నన్నెక్కడికంతా తీసుకువెళ్లారో తెలుసా? నన్ను అన్ని చోట్లకి తీసుకువెళ్లారు, అందరి దగ్గరికి. సార్ అది డైరెక్ట్గానే నాతో చెప్పారు, మేరీ మీరు నుంచుంటే నేను ఖచ్చితంగా సీట్ ఇస్తాను అని.
అయితే అమిత్ షా గారు మిగతా వాళ్ళు ఏమన్నారంటే మేరీ కోమ్ నిలబడితే మేము ఖచ్చితంగా ఆ, సీట్ ఇస్తామని ఆ, చెప్పారు. అవును. అమిత్ షా సార్ అది చెప్పలేదు. ఒక మినిస్టర్ ఉన్నారు. ఆ, ఉపేందర్ ఆ, యాదవ్. ఉపేంద్ర యాదవ్ ఆయన అనుకుంటాను. ఆయన నా ముందు చెప్పారు, ఆయన ముందు చెప్పారు. మీ భర్తకి నా వల్ల సీట్ ఇవ్వడం కుదరదు అని, అది వీలు కాదు అని చెప్పారు. టికెట్ అది దొరకకుండానే ఆయన ఎలక్షన్లో నిలబడ్డారా? అవును, నుంచున్నారు. ఆయన మరి ఆ ఎలక్షన్ల నుంచుంటే అది ఆయన ఇంట్రెస్ట్, అది నా ఇంట్రెస్ట్ కాదు. నా మీద ఇంకొక పెద్ద నింద కూడా మోపారు, నాకు అత్యాశ ఎక్కువని. ఆ టైంలో అదేమిటంటే ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి? 5-6 కోట్లు నేనాయనకి ఇచ్చేశాను. నేనాయన అకౌంట్లో వేసేశాను. నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఖర్చు పెట్టొద్దు, ఇది నా శ్రమతో వచ్చిన డబ్బు. నేను ఆయన కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను. నేనాయనకి ఆ డబ్బు కూడా ఇవ్వాలని అనుకోలేదు. బట్ నేను ఏం చేయగలను? ఇలాంటి భర్త దొరికారే, ఇంకా ఏం చేయగలను అని అలాగా నేను కళ్ళు మూసుకొని అలాగే వదిలేశాను. సపోర్ట్ చేశాను. తర్వాత ఏమైంది? డబ్బుని నీళ్లలాగా ఖర్చుపెట్టి గెలవలేదు. ప్రజలతో ప్రేమగా మాట్లాడి గెలవడం చేతకాదు. బాగా తాగుతారు, అటువంటి మనిషి. పెగ్గు కొడతారు కదా, పెగ్గు కొట్టి తాగేటప్పుడు ఆ తర్వాతే కొంచెం నోరు విప్పుతారు. కొంచెం కూడా నవ్వనేదే రాదు. నా పేరు చెప్పి ఎంత అప్పు తీసుకున్నారు? ఒక గ్రూప్లో ఒక లేడీ దగ్గర తీసుకుంటారు, ఇంకో చోట ఇంకొకరి దగ్గర తీసుకుంటారు, ఇంకో చోట. ఓరి దేవుడా, నాకా విషయం తెలియగానే నాకు షివరింగ్ వచ్చింది. షివరింగ్. వాట్స్ గోయింగ్ ఆన్? అసలేం జరుగుతోంది? ఓరి దేవుడా, ఇంతకు మించి ఈ వ్యక్తితో నేనిక జీవించలేను. నేను నా జీవితాన్ని సాక్రిఫైస్ చేశాను. నా పిల్లల్ని అతను ఏమాత్రం చూసుకోలేదు. నేనొక తల్లిగా నా ప్రేమని నా పిల్లలకి పంచకుండా సంపాదించడానికి పరిగెత్తుతూనే ఉన్నాను. ఇలాగే నా లైఫ్లో సగాన్ని సాక్రిఫైస్ చేశాను. కాని వాడు ఇలా చేశాడు. ఇలా ఉంటే ఎలా వాడితో నా జీవితాన్ని నేను గడపగలను? మీరే చెప్పండి. మీకిది ఎప్పుడు తెలిసింది? 20 ఏళ్ల వరకు దీని గురించి ఏమీ తెలియలేదా? నాకు ఇది తెలిసినప్పుడే నాకు ఈ ఇంజురీ ఏర్పడింది. దేవుడు నాకు ఇంజురీ ఏర్పరిచిందే నాకీ విషయమంతా తెలియజేయడానికనే అనుకున్నాను. ఒకవేళ దిష్టి కూడా తగిలుండొచ్చు, నాకదంతా తెలియదు. కాని జరిగిందంతా మంచికేనని నాకనిపించింది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీ అకౌంట్లోంచి ఆయన డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, మీకు అవును, తెలియలేదా? ఒకరోజేమో ఆయన హఠాత్తుగా, అంటే ఒక ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచారు. అప్పుడే ఏంట్రా 12 గంటలు మధ్యాహ్నానికి లేచే మనిషి సడన్గా ఇవాళ ఏంటి ఆశ్చర్యంగా అని ఆలోచించాను. ఏంటిలా చెప్పపెట్టకుండా పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోయారు అని. నేను వెంటనే వెళ్ళి నా సెక్యూరిటీస్ని విషయమేమిటో అడిగాను. సెక్యూరిటీస్ని అడిగాను, సార్ ఎక్కడికి వెళ్ళారని. సారు అసుమన్తో వెళ్లారు అని చెప్పారు. ఆయన నా పిఏ. ఆయనతో కలిసి వెళ్లారు. ఎందుకు వెళ్లారని అడిగాను. మాకు తెలీదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు. ఆ తర్వాత నేను వెంటనే ఫోన్ చేశాను. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టరు, కాని ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను మళ్ళీ ట్రై చేశాను, అప్పుడు స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేను నా పిఏకి ఫోన్ చేశాను. మీరు ఎక్కడున్నారని అడిగాను. సార్తో ఉన్నారని చెప్పాడు. మీరెక్కడున్నారని అడిగాను. బ్యాంక్లో ఉన్నారని చెప్పారు. నేను మేనేజర్కి కాల్ చేసి ఎందుకని అడిగాను. తర్వాత నేను మేనేజర్కి ఫోన్ చేశాను. ఆయన చెప్పారు సారొచ్చారు, 10 లక్షలు తీశారు అని. సరే, నేనేం చెప్పలేదు. నాకు అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళి ఎంత విత్డ్రా చేశారో నాకు తెలిసిపోయింది. ఆ తర్వాత డబ్బు విత్డ్రా చేసిన తర్వాత బయటకొచ్చారనుకుంటాను. నా పిఏ చెప్పుంటారు, మేడం కాల్ చేశారు అని. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అది అదిని ఏదైనా చెప్పుంటారు. అప్పుడు వెంటనే నాకు కాల్ చేశారు. అప్పుడు చేసి చెప్తున్నారు, మేమిప్పుడు బ్యాంక్లో ఉన్నాం. అకౌంట్, నా పాత అకౌంట్,
అది నేను క్లోజ్ చేయడానికొచ్చాను. అది నేను క్లోజ్ చేసి అందులో ఏ బ్యాలెన్స్ ఉందో, ఆ అకౌంట్లో ఏం బ్యాలెన్స్ ఉందో అది తీసుకొనొస్తున్నానని చెప్పారు. అలా చెప్పి ఆ, ఆ, ఫోన్ చేసి ఈ విషయం నాతో చెప్పారు. ఆ అబద్ధం చెప్తున్నారని నాకు క్లియర్గా తెలిసింది కదా. బ్యాంక్ మేనేజర్ నా అకౌంట్ నుంచి 10 లక్షలు తీసిన విషయం నాకు చెప్పేశారు. ఈయనేమో నాతో అకౌంట్ క్లోజ్ చేశారని మీ చెప్తున్నారు. అకౌంట్లోంచి ఎంత తీశానని చెప్పారా? ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చారు. వచ్చి 30,000 10 లక్షలు తీసుకుని మీ దగ్గర 30,000 అని చెప్పారు. హా, అవును. అది ఆయన పాత అకౌంట్ నుంచి తీసేనని చెప్పారు. పాత అకౌంట్లో ఉన్న అకౌంట్ని క్లోజ్ చేసి ఆ బ్యాలెన్స్ని తీసేనని చెప్పారు. 30,000 నా పాత అకౌంట్ నుంచి తీశాను, ఇదిగో నువ్వు యూజ్ చేసుకొని ఇచ్చారు. నేనన్నాను అలాగా, ఒకసారి కాదు మళ్ళీ సేమ్ రిపీటెడ్లీ మళ్ళీ అదే చేశారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. అప్పట్నుంచి నేను మీకు మళ్ళీ- ఒకసారి అర్థమైంది, బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. ఆ తర్వాత మీరు ఆయన్ని గమనించడం ప్రారంభించారు. అప్పుడే మీకు విషయం మొత్తం అర్థమైంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తూనే ఉన్నారు అని. అవునవునవును. ఒకసారి నేను ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, దొరికిపోయారు. మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ మీకు తెలిసొచ్చింది, ఇంతకు ముందు అవును. మీకు చెప్పకుండా ఇదే విధంగా ఆయన డబ్బులు తీస్తూ వచ్చారని. ఆయన ఇంతకు ముందు కూడా అలా చేసుంటారు. నేనేమో నాకు ఇంజురీ అయిన తర్వాత 2 సార్లు కనిపెట్టాను. మేడం, మీకు ఇంజురీ అవ్వకుండా ఉండుంటే, ఇంట్లో లేకుండా ఉండుంటే, ఎర్లీ మార్నింగ్ బ్యాంకుకి వెళ్లకుండా ఉంటే, ఫోన్ ఆఫ్ లో పెట్టకుండా ఉండుంటే, బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడకపోయి ఉంటే మీకు ఈ విషయం తెలిసేదే అవును, కాదు కదా. తెలిసేది కాదు. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ వస్తుందని నేను అసలు ఊహించలేదు. కానీ నాకు చాలా బాధేసింది. నేనొక ఆడదాన్ని, నాకు పిల్లలు ఉన్నారు. మీరు వినే ఉంటారు, పిల్లలు ఆయనతో పాటు ఉన్నారని. పిల్లలు నాతో ఉన్నారు. ఇది కూడా ఆయన చెప్పారు. ఆయన 2 విషయాలు అవును. చెప్పారు. అసలు ముందు రైట్. ఏమన్నారంటే, నాకు తెలుసు కదా ఆ అలిగేషన్ ఏమిటి అని. థ్యాంక్ యూ. పిల్లలని ముందుకు పెట్టి A to Z ఎక్స్పెండిచర్ నేనే చేశానని చెప్పాడు. అలాగే స్టేట్మెంట్ పెట్టాడు. అన్ని నిందలు నా మీద నోటికొచ్చినట్లలా అబద్ధం చెప్పారు. పిల్లలు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ అన్ని ఖర్చులు, స్కూల్స్, బేసిక్ నుంచి పెద్ద లెవెల్ వరకు స్కూల్స్ అన్నీ, వీటన్నిటికీ నేనే ఖర్చు పెడుతున్నాను. ఒంటరి మనిషిగా. ఐఎమ్ డూయింగ్ అలోన్. నాకు తోడుగా ఎవరు వచ్చి నుంచోలేదు. అమ్మ, నాన్న ఎవ్వరు వచ్చి నుంచోలేదు. నాకు ఎవరు రాలేదు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అంతా నేను ఒంటరిగానే హ్యాండిల్ చేస్తున్నాను. వీఆర్ సెల్యూట్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు ఏమంటున్నారంటే, పిల్లలకి చాయిస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాన్నతో ఉంటారా లేదా అమ్మతో ఉంటారా అని. డైవర్స్ తర్వాత పిల్లలు మీతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అవును, పిల్లలే వచ్చి స్వయంగా నా దగ్గర ప్రామిస్ చేశారు. మేమేమో ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డం లేదు, మీతోనే ఉండాలనుకుంటున్నామని చెప్పారు. అంటే మీ ఎక్స్ హస్బెండ్ ఏమంటున్నారంటే, ఆయన మీకు పూర్తిగా సపోర్ట్ చేశారు, మీరు ఏమైనా చేయొచ్చని మీకు స్వాతంత్రం ఇచ్చారు. తర్వాత స్వాతంత్ర్యం ఇచ్చామని చెప్పడం అంత ఈజీ అయిన విషయం కాదు. నన్నేమో చెడ్డదానిగా అందరి ముందు చిత్రకరించి అటువంటి నిందల్ని నా మీద మోపడానికి నేనంత నీచురాల్ని కాదు. నేను ప్రూవ్ చేసి చూపించాను. ఆయన ఒక పేరు చెప్పారు, మీ బిజినెస్ పార్ట్నర్ హితేష్ చౌదరి. ఆయన ఆయనతో మీకు వెళ్ళిపోయారు. అఫైర్ ఆయన ఎప్పుడో ఉండేదట. ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నేనెప్పుడో డివోర్స్ చేసేశాను. నాకు డివోర్స్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు ఈ సరికొత్త నిందలతో. ఆ టైంలో గత 2 ఏళ్లగా, సార్ నేను నిజంగా చెప్తున్నాను, ఆ 2 ఏళ్ళు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. డివోర్స్ అయిపోయింది అని, ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలు చూసుకోవచ్చని ఉన్నాం. నాకు చాలా షాకింగ్ అనిపించింది. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ అంటే నేనొక క్రిస్టియన్. ఐ బిలీవ్ ఇన్ జీసస్. ఓకే, దట్ నా మతానికి చెందినవారు వాళ్ళు నన్ను ఎంతో ట్రోల్ చేశారు. ఏవి అర్థం చేసుకోకుండా, ఏమి తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వాళ్ళిష్టానికి ఏవేవో రాశారు. అవన్నీ సింపతి కోసం. మీరు చెప్పేది చర్చిలో వాళ్ళు కూడా మీరు చెప్పేది వినకుండా ఒకవైపే విని మీ ఎక్స్ హస్బెండ్ కి సపోర్ట్ చేశారు, మీకు సపోర్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో మీరు చూశారంటే వాళ్ళు కుంభమేళా వెళ్ళారు. ఆ తర్వాత అది షిరిడి వెళ్ళారు.
తర్వాత ఆ ముస్లిం ఏదో మస్జిద్కి వెళ్ళారు. ఇదంతా నా ప్రేమ కోసం చేస్తున్నాను. ఇదంతా వాళ్ళు అలాగే ఉల్టాగా మార్చి ఏమంటున్నారంటే, ఒక క్రిస్టియన్ అయ్యుండి తనకి మిగతా టెంపుల్స్ లో ఏమిటి పని, తనకిదంతా అవసరమేనా, ఇలా నెగటివ్ గా మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు తెలుసుకున్న ఈ విషయాలన్నీ మైండ్లో అలా వస్తూ ఉంటాయి. అంటే నేనొక ఇండియన్. నేను అన్ని టెంపుల్స్, అన్ని రిలీజియస్ని గౌరవిస్తాను. ఇదే మన కల్చర్ కూడా. ఇప్పుడొక సెలబ్రిటీని తీసుకోండి, మన అమితాబ్ సార్ని తీసుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ని తీసుకోండి. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ హిందూ కదా? ఆయన హిందువే కదండి, చెప్పండి. మన కల్చర్ కూడా అదే కదా, అన్ని మతాల్ని మనం రెస్పెక్ట్ అవును, చేస్తున్నాం, రెస్పెక్ట్ సెలబ్రేట్ చేస్తున్నాం. చేస్తున్నాం. అవును, సెలబ్రేట్ చేస్తాను. ఇదే వాళ్ళ మైండ్ సెట్. క్రిస్టియన్ హిందూ టెంపుల్కి వెళ్ళకూడదు, హిందూ క్రిస్టియన్ టెంపుల్ సారీ చర్చ్కి వెళ్ళకూడదు అలాగని ఎక్కడ రాశారు? ఏ బుక్కులో అలా రాశారు? ఏది మీరు చెప్పిన చూపించండి. అన్ని విషయాలు కూడా పబ్లిక్ చూస్తూనే ఉన్నారు, వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉన్నారు, తర్వాత కూడా మీకు తోడుగా నిలబడతామని చెప్తున్నారు. అంటే మీ కష్ట నేనేమో నష్టాల్లో. యాక్చువల్గా నేను నా ఫ్యాన్ ఫాలోవర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. నిజమేమిటో అబద్ధమేమిటో ఏదో ఒక రోజు తెలుస్తుంది. కరెక్టేగా? నాకు సపోర్ట్ చేయండి అని నేను అడగను. ఓకే, నేనొక హ్యూమన్. ఐఎమ్ ఏ ఫైటర్. ఐ విల్ ఫైట్. నేను ఎప్పుడు చెప్పలేదు నాకు సపోర్ట్ చేయండి అని. నేను మిమ్మల్ని ఎమోషనల్ చేసి ఏది సాధించను. ఈ రోజు నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. మేరీ కోమ్, ఇవాళ మీరు మీ బాధ మొత్తాన్ని పబ్లిక్ ముందు పెట్టారు, నిజమేంటో ప్రజలకి చెప్పారు. మీ జీవిత ప్రయాణం చూస్తున్నప్పుడు మీకు తరచూ గాయాలు ఏర్పడ్డాయి. చాలా జరిగే, చాలా ఇంజస్టిస్. కానీ నేను దేనికి సార్? నేను మిమ్మల్ని చూసి భయపడతాను, మీ ప్రోగ్రాంని చూసి భయపడతాను, కానీ నేను ఎవరికీ భయపడను. ఇదే మ్యారీ కామ్. నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరు బాధలో ఉన్నా, అప్సెట్గా ఉన్నా పాట పాడుతూ ఉంటాను అని. మీరు మీకోసం ఏ పాట పాడతారు? कल क्या पता इन्हें के लिए आंखें तरस जाएंगी, जाने कब गुम हुआ कहाँ खोया, एक आंसू छुपा के रखा था, तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूँ मैं, हो हैरान हूँ मैं. Thank you. సీరియస్లీ, మీ ప్రేమ, అభిమానం అన్నీ ఇచ్చారు. నా జీవితంలో ఎన్నడూ మర్చిపోను. నేను ప్రాణాలతో ఉన్నా లేకపోయినా, నేను ఒకవేళ లేకపోయినా నేను పైకి వెళ్ళి మీకు సల్యూట్ చేస్తాను, మర్చిపోను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ అరవింద్ భాటియా గారి తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మనం చూసాం విల్ పవర్ అంటే ఎలా ఉంటుందో, ధైర్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, పరిస్థితులతో పోరాడి ఒకరు ఛాంపియన్గా ఎలా మారగలరో కూడా తెలుసుకున్నాం. అంతకన్నా ఒక గొప్ప విషయాన్ని మనం చూసాం, ఒక బాక్సర్ ఎలా చక్కగా పాడగలరు అని. ఆప్కి అదాలత్లో ఇప్పుడు ఇవాల్టి జడ్జ్ రిటైర్డ్ మేజర్ జనరల్ అరవింద్ భాటియా గారి తీర్పేంటో విందాం. మేరీ కోమ్, మీరు ఇండియాలోనే చాలా గొప్ప ఫైటర్, అలాగే పాడగల వ్యక్తి కూడా. ఒక మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, ఎంతో దీనస్థితిలో ఉన్న స్టేట్ నుంచి వచ్చినవారు. అవును. అలా ఉండి కూడా మీరు ఇండియా యొక్క గొప్ప రత్నంలా మారారు. మీరు 2012 అక్టోబర్ మాసంలో
ఒలింపిక్స్లో థ్యాంక్ యూ సో మచ్. ఇండియాకి మొదటి ఉమెన్ బాక్సింగ్లో మెడల్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మీ వల్ల ఇన్స్పైర్ అయినా మీలాగే ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఉమెన్ బాక్సర్లు ఉన్నారు. అందులో నిఖత్ ఉంది, లవీనా ఉంది, పూజారాణి ఉంది, మీనాక్షి కూడా ఉంది. వీళ్ళందరూ కూడా మీ వల్ల ఇన్స్పైర్ అయ్యి అదేంటంటే ఒక అగ్రెసివ్ అయిన వరల్డ్ లెవెల్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లో పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ కోసం మాత్రమే కాదు, దేశం కోసం కూడా. దీనంతటికి కారణం మీరే. ఇప్పుడు ఇండియాలో ఉన్న వరల్డ్ లెవెల్ బాక్సింగ్ లో చూశారంటే మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇండియా యొక్క శివంగి 10 మంది ఆడవాళ్ల పేర్లు చెప్పాలి అంటే నేను మిమ్మల్ని మీరు చేసిన పని వల్ల, మీ విల్ పవర్ కారణంగా, మీ డెడికేషన్ కారణంగా, మీ ఆశ కారణంగా, అంతేకాకుండా మీ విజయాల కారణంగా మొదటి 3 పేరుల్లో ఖచ్చితంగా మీ పేరు ఉంటుందంటున్నాను. ఈ ప్రోగ్రాం 32 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు రజత్ సార్ యొక్క ప్రశ్నల యొక్క ఆధారంగా ప్రేమ మర్యాదలు అతని యొక్క ప్రతి ప్రశ్నలోనూ నాకు ప్రత్యేకంగా తెలిసాయి. ఈ న్యాయస్థానం మీకు ఒక ఉత్తర్వులు జారీ చేస్తుంది. అది మీ పొగరుని ఇంకా ధైర్యాన్ని ఎప్పుడు మీరు ఇలాగే ఉంచుకోవాలి. అదే విధంగా ఇండియాలో వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక రోల్ మోడల్ గా ఉంటూ మీరు ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా ఆఖరిగా ఈ న్యాయస్థానం మీ మీద మోపబడ్డ అన్ని ఆరోపణల నుండి మర్యాదతో విడుదల చేస్తోంది. థ్యాంక్ యూ. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో మేరీ కోమ్ గారు ఇదే విధంగా రాబోయే తరాల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఈ షోని ఇంతటితో ముగిద్దాం. ఒక కొత్త అతిథితో నేను మిమ్మల్ని తర్వాత ఎపిసోడ్లో కలుస్తాను. అప్పటి వరకు సెలవు.